ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాత్మంతు అను బిరుదునకు మూల కారణం, గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథరచనకు ముఖ్య కారణం. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యము తరివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇది ఏ కాక సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను గ్రంథము వ్రాయటకు పురికొల్పినది. అదే కాక బాబాగారి వింత లీలలు చర్యలు మనస్సునకు ఆనందము కలగజేయను. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవితము చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికములైన మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకొనుట అసమర్థత, బాబా అభయం. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాత్మంతు భయపడాను. అతడు ఇట్లనుకొనను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలను? అవతార పురుషుల లక్షణములు నేనెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితమును గ్రహించచాలడు. అట్టిచో వారి మహిమను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి ముయ్యవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టం. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదనేమో నన్ను భయపడి శ్రీ సాయీసుని అనుగ్రహం కొరకు ప్రార్థించాను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవి యోగీశ్వరుడకు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్రను వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నాడు. ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కుతూహలపడిదరో వారి కోరికలు నెరవేరినట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించుతారు. యోగులే అట్టి పనికి ప్రేరేపించరు. దాన్ని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా ఉంచి వారి వారి కార్యములు వారే కొనసాగించుకొనిదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను వ్రాయుటకు కాంక్షించను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించను. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగణ యొక్క సేవను ఆమోదించింది. మహీపతి 4 గ్రంథములు రాసను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగుణ వ్రాసిన భక్త లీలామృతము, సంత కథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంతకథామృతంలో 57వ అధ్యాయమందు సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలు చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయం కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియకు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి. దాసగుణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీర్దాస్ భవానీ మొహతా అనే భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినాడు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణాభిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుతము సచ్చరిత్ర వ్రాయటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్త జ్ఞానములను, మణులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకములకు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యం కలగజేయను. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతిని సమకూర్చి ఆనందమును కలగజేయను. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశములకు బాబా ప్రబోధలు విని వాణ్ణి మన్నము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందుతారు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించుతుంది. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలగజేయను. అందుచేత బాబా గారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదని, బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయనని నమ్మి ఉంటుంది. నా అంతటా నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతి పొందలేకుంటుని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు.
వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లండ్రి, ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసదరు, లేదా మీ కృపయే దాన్ని సిద్ధింపచేయను. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏది జయప్రదంగా చేయలేం. అది వినంతటనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించాను. మరియు ఇట్లు చెప్పదొడంగాను, కథలను అనుభవములను పోగు చేయం. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములు టూకీగా వ్రాయమను, నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను. వాడు తన అహంకారం విడవలను, దాన్ని నా పాదములపై పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు తోడ్పడదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చుకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందను. నా కథలు బోధలు విన్న భక్తులు భక్తి విశ్వాసములు కుదురను. వారు ఆత్మసాక్షాత్కారము బ్రహ్మానందము పొందదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కూడా కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయంపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమాత్ పంతో పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనన్న వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంగా ఉంటుంది. వారు నేను షిర్డీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేశారు. అట్లే చేసేదని వారికి నేను వాగ్దానము చేసి తిని. ఈ మధ్యలో నేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడాను. నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించాను, కానీ నిష్ఫలమయ్యాను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొనను, కానీ ప్రయోజనము లేకుండాను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయము చేయనప్పుడు నేను షిరిడీ ఏలపోవడలను అని భావించి షిరిడీ ప్రయాణము మానుకుంటుంది. కానీ కానున్నది కాక మానదు. అది క్రింద విధముగా జరిగెను. నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఒకనాడాయన ఉద్యోగ రీత్యా వసయికి పర్యటనకై పోవుచుండెను. టానా నుండి దాదరకు వచ్చి అచట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చాను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందుకు నాపై కోపగించాను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకుని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అచట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుని. అటులనే దాదరకు టికెట్టు కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇంక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావుడిగా వచ్చి నా సరంజామా అంతా చూచి ఎక్కడికి పోవుచుంటివని నన్ను ప్రశ్నించాను. నా ఆలోచన వానికి చెప్పి తిని. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దునని, ఎందుకనగా మన్మాడు మేలు దాదర్లో ఆగదని, అదే రైలు ఇంకనూ ముందుకు పోయి పోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేది వాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేను. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారుగా 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరుతాను. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండేను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మించబడి ఉండేను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగాను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కర్ బాబా వాడా చివర ఉన్నారని, మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చాను. స్నానంతరం ఓపికగా మరల చూడవచ్చునని ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని. నాలో ఆనందము పొంగిపురినది. నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికన్నా ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి తెప్పకలు మరిచితిని. మనసుకు సంతృష్టి కలిగాను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగాను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని. వారి రుణము నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన్నా, మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును, వెనకటి కర్మల బలము తగ్గును, క్రమంగా ప్రపంచం నందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతమచే నాకు ఈ దర్శనము లభించినదనుకుంటుంది. సాయిబాబాను చూచినంత మాత్రమునే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదం.
నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకు గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వివాదము జరిగేది. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయొచ్చు, గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖముల నుండి తప్పించుకునవలనని. ఏమీయూ చేయక సోమరిగా కూర్చున్న వారికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమున ఆశ్రయించి తిని. బాటే ఇంకొక వాదమును పట్టుకుని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయేది. మనుచుడొకటి తలచిన భగవంతుడు వేరొకటి తలచును. నీ తెలివితేటలు అటుండనిమ్ము, గర్వము కానీ అహంకారము కానీ మీకు తోడ్పడవు అనేను. ఈ వాదము 1 గంట వరకు జరిగాను, కానీ ఇదమిద్దమేమి తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటేం. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదములకు తావు లేదని గ్రహించి తిని. 1000 ఏళ్ల వివాదములకు మూల కారణము అహంకారం. ఇతరులతో కూడా మేము షిరిడి మసీదులకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా నేను, వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేన్ని కూర్చి? ఈ హేమాత్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదుకు చాలా దూరముగానున్నది. మా వివాదము వల్ల బాబాకెట్లు తెలిసెను? అతను సర్వజ్ఞుడై ఉండవలను, లేనిచో మా వాదన నెట్లు గ్రహించును. బాబా మన ఆత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాత్ పంతు అని బిరుదునకు మూల కారణం సాయిబాబా నన్నెందుకు హేమాత్ పంత్ అని పిలిచెనని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతను గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అని గొప్ప గ్రంథమును రచించినవాడు, మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ బిరుదును వసంగినో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకొక ఎమ్మని, నేనెప్పుడు అణుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరికై ఉండవచ్చునని గ్రహించి తిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని. భవిష్యత్ చరిత్రను పట్టి చూడగా బాబా పలుకులు గొప్ప ప్రాముఖ్యము కలవని, భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లనినని భావించవచ్చును. ఏలననగా హేమాత్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యంతో నడిపాను. సంస్థానం యొక్క లెక్కలు బాగుగా చూచాను. అంతేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయంలో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించాను. గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనినో హేమాత్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకున్న దానిని ప్రచురించాను. హేమాత్ పంతు బాబాను కలిసిన 2వ దినం కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎక్కడికో అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను. అక్కడికి పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులిడాను. మార్గదర్శకుని వెంట తీసుకుపోయినచో అని కాకా సాహెబ్ అడగగా అట్లయినా కష్టమే లేదని బాబా జవాబిచ్చాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును. మార్గ మధ్యమున ఉన్న తోడేళ్లు, పులులు, గోతుల నుంచి తప్పించను. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడు అచటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అది తగిన సమాధానమని గుర్తించాను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అను వివాదము వల్ల ప్రయోజనం లేదని గ్రహించాను. పరమార్థము నిజముగా గురుబోధ వల్లే చిక్కునని, రామకృష్ణులు తన గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరని, దానికి దృఢమైన నమ్మకం అంటే నిష్ఠ, ఓపిక అంటే సబూరి అని 2 గుణములు ఆవశ్యకరమని గ్రహించాను. 2వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.